చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారి. ప్రముఖతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, కృష్ణాష్టమి రాబోతోంది. అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి, ఆయన పుట్టినరోజు కృష్ణుడు. మామూలుగా కృష్ణుడు అంటే భగవంతుడు అనే దానికన్నా మా ఇంట్లో పిల్లవాడు, లేకపోతే మా ఇంట్లో మనిషి అనుకుని భావనతో ఆరాధించే వాళ్ళే చాలా మంది ఉంటారు. అయితే ప్రత్యేకించి ఈ కృష్ణాష్టమి వచ్చింది కాబట్టి ఆయన గురించి, ఆ కన్నయ్య గురించి మాట్లాడుకోవాలి అని అంటే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ప్రదేశంలో ఆయన గురించి విశేషంగా ఆరాధనలు అవన్నీ చేస్తూనే ఉంటారు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క స్టోరీ ఉంది. కానీ ప్రత్యేకించి ఉడుపిలో కృష్ణుడి గురించి మాట్లాడుకోవాలంటే వీటన్నిటికన్నా కొంచెం విభిన్నంగా అక్కడ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఒక్కసారి దాని గురించి వివరించండి. అసలు ఉడిపి కృష్ణుడి కథ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కృష్ణుడు యశోద దగ్గర పెరిగాడు. అందరూ మన ఇంట్లో పిల్లాడని అనుకోవటానికి కారణం యశోదే. మనల్లో మనం యశోదని భావించుకుని, యశోదది వాత్సల్య భక్తి. ఆ వాత్సల్య భక్తితో కృష్ణుడిని బచ్చ అంటే దూడ, తన పిల్లాడు కదా, అందుకని ఆవుకు దూడ ఎంత సమానమో యశోదకి కృష్ణుడు అంత సమానం. అంతగా తన పిల్లాడు అనుకున్నట్టుగా తన పిల్లాడే. ఆ మమత అనేది ఉందే అందరికంటే యశోదకి ఎక్కువ. ఎందుకంటే అసలు పిల్లలు లేక పుట్టాడు. పుట్టినవాడు చక్కగా అందరూ ఒక వర్ణంలో ఉంటే ఇతను ఒక్కడు శ్యామల వర్ణంలో పుట్టాడు. చామంచాయ ప్రత్యేకమైన రంగులో పుట్టాడు. మహా ముద్దుగా ఉన్నాడు. విపరీతమైన లీలలు చూపించేసి వస్తున్నాడు పుట్టిన క్షణం దగ్గర నుంచి. కనుక చాలా ఎంతో మక్కువ అనమాట ఆవిడికి, మహా ముచ్చట అనమాట. ఈ యశోద దగ్గర ఈయన చేసినటువంటి అల్లరి ఇంకెవరి దగ్గర ఎక్కడా చూపించలేదు. ఆ అల్లరి, ఆ స్వేచ్ఛ యశోద దగ్గర మాత్రమే ఆయనకున్నది. ఒకసారి ఈయనకి వివాహం అయిపోయిన తర్వాత రుక్మిణీదేవి వచ్చి యశోదని కలిశాడు కదా. తర్వాత భార్యలను తీసుకొచ్చి రుక్మిణి, సత్యభామ వీళ్ళందరూ, అమ్మ చిన్నప్పుడు ఈయన బాగా అల్లరి చేసేవాట కదా, ఇప్పుడేమో పెద్ద రాజనీతిజ్ఞుడిలాగా ఇలా ఉన్నాడు. అప్పుడు వచ్చేసరికి చాలా మేధస్సు ఎదిగిపోయిన కృష్ణుడు కదా, ఇలా ఉన్నాడు. చిన్నప్పుడు అల్లరి చేసేట, ఏమన్నా కొంచెం ఆ లీలలు చెప్పమ్మా అని అడుగుతారు. అడిగితే, ఇగో అసలు నన్ను చిన్నప్పుడు నన్ను వెన్న చేయనిచ్చేవాడు కాదు, నాకు కవ్వం ఎత్తుకుపోయేవాడు, ఆ కుండల్లో చేతులు పెట్టేసేవాడు, ఆ వెన్నంతా పూసుకునేవాడు, అసలు ఎప్పుడు చూసినా తప్పించుకుని ఆ కవ్వం పుచ్చుకుని తిరిగి పారిపోతుండేవాడు అని చెప్పి అన్ని కొట్టే పనులు చెప్తే, రుక్మిణికి ఆ సన్నివేశం కవ్వం పుచ్చుకుని నుంచున్న బాలకృష్ణుడు భలే గుర్తుండిపోయింది. గుర్తుండిపోయి శిల్పాచార్యులను పిలిచి అటువంటి విగ్రహాలు చెక్కి ఇవ్వండి అని అడిగింది. వాళ్ళు కృష్ణుడికి బలరాముడికి 2 విగ్రహాలు చక్కగా చెక్కి ఇచ్చారు. ఇచ్చాక అవి ద్వారకలో పెద్ద ప్రళయంలాగా వచ్చి అంతా మునిగిపోయింది కదా, అప్పుడు అవన్నీ కొట్టుకుని ఎక్కడికో వచ్చేసాయి. ఎక్కడికి వెళ్ళాయో ఎవరికీ తెలియదు. వాటి చుట్టూ రకరకాల మట్టి చేరి అంతా రాయి అయిపోయి 2 పెద్ద గుండ్లు లాగా ఉన్నాయి. ఇంత పెద్ద పెద్ద గుండ్లు ఉంటే ఎలా ఉంటాయి? ఒకసారి ఒక సముద్రం మీద వర్తకం చేసేటటువంటి ఒక వ్యాపారి సముద్రం మీద పడవ వెళ్ళాలి, కొంత బరువు తగ్గింది. ఆ బరువు వేస్తే గానీ బ్యాలెన్స్ కాదు. అక్కడ ఒడ్డు మీద 2 రాళ్లు కనిపిస్తున్నాయి. ఆ 2 గుండ్లు, పెద్ద పెద్ద గుండ్లు, అవి తీసుకొచ్చి సముద్రం పడవలో పెడితే బరువు బ్యాలెన్స్ అవుతుంది అని 2 తీసుకురమ్మన్నాడు. ఆ 2 పని వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చి ఆ 2 గుండ్లు పడవలో పెట్టాక పడవ బ్యాలెన్స్ అయింది, మునిగిపోకుండా మామూలుగా నడుపుకోవటానికి వీలుగా. సర్టెన్ బరువు ఉండాలి కదా, అలా బ్యాలెన్స్ అయింది. బ్యాలెన్స్ అయ్యాక ఆ పడవను నడుపుకుంటూ వస్తున్నాడు. పడవను నడుపుకుంటూ వస్తుంటే మధ్యదారిలో మళ్ళీ పెద్దగా తుఫాను వచ్చేసింది, మునిగిపోతామా అన్నట్లుగా. ఏం చేయాలో తెలియలా, భయం వేసిపోయింది అందరికీ. అప్పుడు దండం పెట్టుకుని, కృష్ణ నువ్వే దిక్కుని దండం పెట్టుకుంటే ఆ వ్యాపారికి కలలో, అంటే ధ్యానంలో ఉన్నప్పుడు ఒక గొప్ప యతి కనిపించాడు. యతి కనిపించి ఒక ప్రత్యేకమైన ఒడ్డుకి ఇతను పడవను పిలుచుకెళ్ళినట్టుగా అయిపోయింది. ఆ యతి మధ్వాచార్యుడు కృష్ణ భక్తుడు కదా. ఆయన ఈ పడవ ప్రమాదంలో ఉంది, దాంట్లోపల ఉన్న 2 గుండ్లలో కృష్ణ బలరాములు ఉన్నారు. యతికి తన ధ్యానంలో తనకి తెలుసు. ఆయన వీటిని తన ఒడ్డుకు మళ్ళించుకున్నాడు. అక్కడికి చేరాయి ఇవి. ఇదంతా ఎక్కడ ఉంటుంది? మనకి ఉడిపి అంటే కర్ణాటక, ఆ ప్రాంతంలో అంతా సముద్ర ప్రాంతమే కదా. అక్కడికి వెళ్ళి పడవ ఆగింది. పడవ ఆగాక, నువ్వే నన్ను రక్షించావు స్వామి, ఇంత అందరం మునిగి చచ్చిపోయేవాళ్ళం, నా సామాన్లు పోయేది, ప్రాణాలు పోయేవి, అన్ని పోయేవి, నువ్వు మమ్మల్ని రక్షించావు, నీకేం కావాలో చెప్పమంటాడు. నాకేం కల్లా నీ దగ్గర ఉన్న 2 గుండ్లు నాకు ఇవ్వమంటాడు. ఆయనకు ముందర తెలుసు. ఆ 2 గుండ్లు ఇప్పించుకుంటాడు. ఏవో అసలు నా ఆస్తులు సంపదలు అడుగుతా ఉంటే నువ్వు 2 రాళ్ళు అడుగుతున్నావు అని ఆయన వెంటనే ఇచ్చేసి, నాకు అవి ఇస్తే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు అన్నాడు. ఆ రాళ్ళు తీసేసుకున్నాడు. ఆ రాళ్ళు తెచ్చి అక్కడ పెట్టాక అవి మళ్ళీ తన ఉడిపిలోకి తీసుకెళ్తున్నాడు. ఒడ్డు నుంచి ఊరికి వెళ్ళాలిగా, తీసుకెళ్తుంటే మధ్యలో కొంత దూరంలో బలరాముడి రాయి ఇలా పగిలిపోయి అక్కడ ఉండిపోయింది.
దాంట్లోంచి బలరాముడి విగ్రహం బయటకు వచ్చింది. అక్కడ బలరాముడు రాయి లోపల రా విగ్రహం ఉంది. విగ్రహం రాయి అంటే మట్టి అంతా చేరిపోయి ఆ, ఇప్పుడు మనకి సింహాచలంలో నరసింహస్వామి ఎలా ఉంటాడు, వరాహ లక్ష్మీ నరసింహస్వామి అంత గంధం పూసి 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 ఒక ఉండలా కనిపిస్తుంది. అవును. ఉండ పగల కొడితే కానీ లోపల ఆయన ఉన్నారని మనకి తెలియదు. అవును. అలా అయిపోయింది అనమాట ఇది. ఓకే ఓకే. అయిపోయాక అదంతా ఊడిపోయాక ఆ బలరాముడిని అక్కడ ప్రకటితం విగ్రహం. అయిపోయాడు. ఆయన అక్కడే ప్రతిష్ఠ చేసేసారు. అక్కడ ఎక్కడైతే పడిపోయిందో అక్కడే. అక్కడ బలరాముడికి ఉడిపికి కొంత దూరంలో 30 కిలోమీటర్లు అనుకుంటా, మ్మ్. 30 10 అక్కడ ఒక ఆలయం కట్టేశారు ఆయనకి. ఆ తర్వాత ఈ కృష్ణ విగ్రహాన్ని ఉడిపి దాకా ఆయన తీసుకెళ్ళగలిగాడు. ఓకే. ఉడిపి ఎందుకు అంటే ఆ పక్కనే ఉన్నటువంటి దాంట్లోనే ఈయన జన్మస్థలం. ఆయన అక్కడే ఆయన ఆశ్రమం కానీ అన్ని అక్కడ తీసుకెళ్లి ఈ ఈ రాయి ఎవరిది? మధ్వాచార్య. మధ్వాచార్యులది. ఆయనే ఆ గుడికి ఇప్పటికీ మధ్వపీఠం వాళ్ళే దానికి పూజలు చేస్తారు. వాళ్ళు ఒక్కళ్ళే గర్భగుడిలోకి వెళ్తారు. ఓకే ఓకే. అక్కడికి వెళ్ళి ఆ రాయిని భేదిస్తే దాంట్లో నుంచి చక్కగా కవ్వం పట్టుకుని నుంచున్న అల్లరి బాలకృష్ణుడు కనిపించాడు. దాన్ని తీసుకెళ్ళి ఆ గుడిలో ప్రతిష్ఠ చేశారు. చేశాక ఎవరంటే వాళ్ళకి డైరెక్ట్గా ఆ గుడిలో దర్శనం లేదు ఎవరికి కూడా. వీళ్ళు మాత్రమే. అంటే గుడి ఇలా ఉంటుంది. ఇక్కడ 9 రంధ్రాలు ఉన్న కిటికీ ఒకటి ఉంటుంది, రాతి కిటికీ. ఆ కిటికీలోంచే ఈ 9 రంధ్రాల్లోంచే చూడాలి ఎవరైనా ఎవరైనా సరే. డైరెక్ట్ గా చూసే అవకాశం లేదు. లేదు, ఎందుకంటే ఆయన ఇటు తిరిగి ఉంటాడు, కిటికీ వైపు తిరిగి ఉంటాడు. ఈ పక్క నుంచి ఒక ద్వారం ఉంది. ఆ ద్వారం నుంచి చూసినా సైడ్ పోజే కనిపిస్తుంది కానీ ఫేస్ కనిపించదు. వీళ్ళు ఈ మధ్వపీఠపు ఆచార్యులు ఉన్నారు కదా, అంటే పీఠాధిపతులు, వాళ్ళకు కూడా కొన్ని పీఠాలుగా విడిపోయాయి తర్వాత వాళ్ళ సౌకర్యార్థం. విడిపోయిన తర్వాత ఒకళ్ళ పీఠం తర్వాత ఒకళ్ళ పీఠానికి 2 ఏళ్లకు ఒకసారి వాళ్ళు మార్చుకుంటారు, హక్కులు మార్చుకుంటారు. అప్పటిదాకా ఒకళ్ళు, తర్వాత ఒకళ్ళు. అదొక పెద్ద ఉత్సవం లాగా జరుగుతుంది. ఆ ఎవరైతే అప్పుడు ఉన్నారో ఆ గుడికి ధర్మకర్త స్థానంలో వాళ్ళు లోపలికి వెళ్ళి అర్చన అంతా చేస్తారు. చేస్తే మనకి ఇప్పుడు చాలా చోట్ల వీడియోలు అవి కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రతి వాళ్ళు కూడా ఈ 9 రంధ్రాల కిటికీలో నుంచే చూడాలి. ఈ 9 రంధ్రాలు ఏంటంటే మనకి నవరంధ్రాలని. వీటన్నిటి నుంచి ఈ 9 అనేది శరీరంలో ఎప్పుడు చాలా ప్రత్యేకం. వీటన్నిటికీ అతీతంగా ఉన్నాడు ఆయన, అవతల ఉన్నాడు ఆయన. అంటే ఈ శరీరానికి వాళ్ళు ఇది ద్వైత మతం మధ్వాచార్యుడిది. అద్వైతమేమో శంకరుడు, విశిష్టాద్వైతమేమో రామానుజుడు, ద్వైతమేమో మధ్వుడు. ద్వైతం అంటే 2, జీవుడు వేరే దేవుడు వేరే. అర్థమవుతుంది కదా, జీవుడు వేరే దేవుడు వేరే. జీవుడే దేవుడు అనేది అద్వైతం. ఈ ఇద్దరు కాకుండా ప్రకృతి కూడా ఉందనేది విశిష్టాద్వైతం. కానీ 3 ఇక్కడ 2 కనుక ఈ జీవుడు తన శరీరాన్ని దాటి ఆయన్ని చూడాలి ఆ లోపల నుంచి. అక్కడి నుంచే దర్శనం, చక్కగా దర్శనం అయితే బాగా అవుతుంది. బాగా పర్వదినాల్లో మంచి రష్ కూడా ఉంటుంది. చాలా వినూత్నమైన పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణిలో చేపలన్నీ ఆయన రూపాలే అని కూడా నమ్ముతారు. ఆ చేపలకు కూడా విష్ణు రూపాలి అని నమ్ముతారు. చక్కగా కొత్త రకంగా కనిపించే ఓ రథం ఉంటుంది. ఆ రథంలోనే ఆయన్ని తీసుకెళ్లి ఊరేగిస్తారు. ఉత్సవ విగ్రహాలు. ఇది ఎలాగో మూల విరాట్ కథపతి కనుక ఆ విగ్రహంలో బాలకృష్ణుడు కవ్వం పుచ్చుకుని, ఎక్కడైనా ఆయుధాలు పుచ్చుకునో వేణువు పుచ్చుకునో ఇలాంటివి కనిపిస్తారు కానీ, లేకపోతే ధేనువుని పక్కన పెట్టుకునో కవ్వంతో ఉన్న కృష్ణుడు అక్కడ ఒక చోటే ఉంటాడు. కవ్వంతో ఉండి ఆ కవ్వం అంటే తల్లి దగ్గర నుంచి ఎత్తుకొచ్చాడు అనమాట అల్లరికి. ఎత్తుకొచ్చి ఆ కవ్వం పట్టుకుని నుంచున్న కృష్ణుడు రుక్మిణి ముచ్చటపడి చేయించుకున్న విగ్రహం ఉడిపిలో మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ద్వారక నుంచి వచ్చి ప్రయాణించి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో ఆలోచించాడు. అది వెస్ట్ కోస్ట్, ఇది కింద ఇటువైపు ఈ సౌత్ కోస్ట్. అక్కడికి వచ్చి అంటే అసలు ఇలాంటి ఒక పర్పస్ తోటే అప్పుడు తను అలా తయారు చేయించారేమో. ఆవిడ అసలు ఆ చిన్నప్పటి కృష్ణుడు నేను రుక్మిణి చూడలేదు కదా, యశోద చూసింది కానీ వేరెవరు చూడలేదు కదా, దేవ కూడా చూడలేదు. నిజాయితీగా మాట్లాడితే ఎప్పుడైతే తన దగ్గర నుంచి యశోద దగ్గరికి వచ్చేసరికి కొంచెం పెద్దవాడు అయిపోయాడు. అల్లరి మానేసి అప్పటి నుంచి వేరే కొంచెం రాజ లక్షణాలు చూపిస్తూ తాతగారిని సింహాసనం మీద కూర్చోబెట్టి అవన్నీ చేస్తూ కొంచెం పెద్దవాడు అయిపోయాడు అప్పటికి. అంటే పెద్ద మనిషి తరహా వచ్చేసింది, బాలుడే కానీ ఇక్కడ మాత్రం బాలుడు అనమాట. ఆ బాల్య లీలలన్నీ యశోద దగ్గర జరిగినట్టు ఎవ్వరి దగ్గర ఆయనకి జరగలేదు. కనుకనే యశోద అంటే అక్కడ ప్రత్యేకించి బాలుడి రూపంలో ఉన్న కృష్ణుడికి ఎలాంటి క్రతువులు జరగాలో అవన్నీ చేస్తారు చక్కగా. కృష్ణుడికి వాళ్ళు కూడా రకరకాల నైవేద్యాలు అంటే మఠం తరపు నుంచే చేయించుకొస్తారని. అసలు ఏ గుడిలో కూడా బయట నుంచి చేసిన ప్రసాదాలు పెట్టకూడదు అనేది నియమం. అంటే కృష్ణుడికి ఏ దేవతకైనా ఆలయంలో ఉన్న పూజారే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు మడిగా చేసి తీసుకొచ్చి పెట్టాలి. అదే ఆ పద్ధతి ఎక్కడైనా సరే. కానీ రాను రాను భక్తులు మేం చేసి తీసుకొస్తాం అంటున్నారు. బయట చేసింది నైవేద్యానికి పనికిరాదు.
మరి ఇప్పుడు పెడుతున్నామని ఆయనకి పెడుతున్నారు, ఎక్కట్లేదా? మారిపోతున్నాయి ఆచారాలు, ఉమ్, పద్ధతులు మారిపోతున్నాయి. ఓకే. భక్తితో చేస్తున్నారు కదా వీళ్ళు కూడా. అవును. కనుక వాళ్ళు కాస్త దాన్ని ప్రోక్షణ చేసి, అంటే కాస్త దాన్ని శుద్ధి చేసి నైవేద్యం పెడుతున్నారు. ఉహుహుహు. అది జరుగుతుంది. ఓకే. ఓకే. ఈ ఈ ఉడిపి కృష్ణుడు అంత అందమైన కృష్ణుడు, ముద్దు కొలిపే కృష్ణుడు, ఉమ్, అల్లరి కృష్ణుడు, రుక్మిణిచి ముద్దుపడి చేయించుకున్న, ఇష్టపడి ముచ్చటపడి చేయించుకున్న విగ్రహం. ఉమ్, మధ్వాచార్యుడికి ఆయనంతట ఆయనే ధ్యానంలో దర్శించి తెప్పించి పిలిపించుకుని అక్కడ ప్రతిష్ఠ చేసిన ప్రతిష్ఠ విగ్రహం. చేసిన విగ్రహం. అది ఉడిపి కృష్ణుడి కథ. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందమ్మా. అంటే చాలా మంది వెళ్ళిన వాళ్ళు ఉంటారు, కానీ వెళ్ళని వాళ్ళకి ఇదంతా కూడా చాలా మందికి తెలుసు. వెళ్ళినా కూడా ఆ, వెళ్తాము, దర్శనం చేసుకుంటామే తప్ప ఈ 9 రంధ్రాల్లోంచో ఎందుకు ఆ. చూడాలి, అక్కడ ఇలానే ఎందుకున్నాడు, ఈ చరిత్ర అంతా కూడా చాలా మందికి తెలీదు వెళ్ళినా కూడా. ఆ, ఆలయానికి వెళ్ళినప్పుడు ఏమాత్రం సమయం ఉన్నా, ఆలయానికి వెళ్ళేటప్పుడు 2 నిబంధనలు ఉన్నాయమ్మా. ఉమ్, ఒకటి, సమయం బాగా ఉంచుకుని వెళ్ళాలి. అవును. ఎందుకంటే ఆలయాల్లో ఒక్కొక్కసారి నైవేద్యం పెట్టి ఆయన భోంచేస్తున్నాడు, భోంచేస్తున్నప్పుడు ఆయన కాస్త ప్రైవసీ కావాలి. ఉమ్, అందుకే కర్టెన్లు అవి వేసేస్తారు, తలుపేసేస్తారు. అవును. అంతేగాని నేను వచ్చాను, నువ్వు తలుపు తెరు, నాకు ముందర దర్శనం ఇవ్వు, తర్వాత తిని అనకూడదు కదా దేవుణ్ణి. ఉమ్, కొన్ని సేవలు చేసేటప్పుడు తప్పనిసరిగా వెయిట్ చేయాలి. తలుపు వేచి ఉండాల్సిందే. ఉమ్, ఆ సమయం మనం వెళ్ళినప్పుడు తెలియదు కదా మనకి. అవును. కనుక ఆలయానికి వెళ్ళినప్పుడు సమయం అనేది జాగ్రత్తగా చూసుకుని వెళ్ళటం ఒక పద్ధతి. ఉమ్, లేకపోతే ఎక్కడున్న దేవుడే కనుక దాన్ని పెట్టుకొచ్చేయటమే. ఉమ్, రెండోది, అప్పు చేసి వెళ్ళకూడదు. చాలా మంది చాలా మంది తీర్థయాత్రల మీద ఉన్న ఇష్టం కొద్దీ అప్పులు చేసి వెళ్ళే వాళ్ళని కూడా నేను చాలా మందిని చూసా. వాస్తవం. దేవుడే ప్రత్యేకంగా ఇది ఒకటి చెప్పాడు నియమం, అప్పు చేసి వెళ్ళకూడదు. కావాలంటే జోగు ఎత్తి వెళ్ళొచ్చు. జోగు అంటే ముష్టి. అడుక్కొని. ఒక కలశంలో పెట్టుకుని దాని మీద ఒక గుడ్డ కట్టేసి ఓ చిల్లు పెడతారు. అమ్మ, నేను ఫలానా యాత్రకు వెళ్తున్నాను, ఉమ్, మీరు ఏమన్నా ఇస్తే ఈ డబ్బుతో నేను వెళ్తాను అని ఇంటింటికి తిరిగి భిక్ష తీసుకోవచ్చు. ఉమ్, అది తీసుకుని ఆ డబ్బు వాడుకుని వెళ్ళొచ్చు. ఓకే. మన దగ్గర లేక, అంతేగాని అప్పు చేయకూడదు. ఆహా. ఇది ఎంతమందికి తెలుసు ఈ నియమాలు? తెలీదు. మీరన్నట్టుగా ఈ మధ్య కాలంలో అలా జోగు, అదే ఆ డబ్బాకు పైన కాషాయ వస్త్రం కట్టి అలా ఎవరైనా అడిగినా ఉమ్. ఇదంతా పెద్ద ఫ్రాడ్ కావచ్చేమో. అని చెప్పి, అంటే కొంతమంది అలాంటి చేష్టలు కూడా, విపరీతమైన అంటే చేష్టలు చేస్తున్నారు. ప్రతిదానిని మిస్యూజ్ చేస్తున్నాం కదా. అవును. అబ్యూస్, మిస్యూజ్ రెండు అవుతూనే అవును. ఉన్నాయి. అవును. కనుక ఆ దొంగలు ఉండొచ్చు. ఉమ్, అది మన మనం మన విజ్ఞతతో మనం ఆలోచించుకుని అంతే. వాళ్ళ మొహం చూసినప్పుడు వీళ్ళు నిజాయితీగా ఉన్నారా లేదా అని తెలుసుకుని ఇవ్వటమే, చూసుకుని ఉమ్, ఇవ్వటమే. అంతే. అంతే. సంతోషం అమ్మా, నిజంగా చాలా మంచి స్టోరీ అనేది తెలియజేశారు. ధన్యవాదాలు.